ఇక్కడ మీరు గమనిస్తున్నారా? వీళ్ళెవరు? యేసు వారు ఉన్నారా? ఉన్నారు కదా. ఇక్కడ సామాన్య ప్రజలు ఉన్నారు, శాస్త్రులు, పెద్దలు, ప్రధానులు కూడా ఉన్నారు. ప్రభువారు ఎప్పుడైనా సరే ఆయన వచ్చాడంటే చాలా మంది ఆయన దగ్గరికి వస్తారు కదా. ఆయన మంచితనం, ఆయన ప్రేమ జనాలను ఆకర్షించింది. వెళ్తారు, ఇక అంతే. అసలు ఎందుకు చూద్దామని కూడా వెళ్తారు. ఇట్లా వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళే గొప్ప గనులు అన్నట్టుగా గర్వంగా ఉండేవాళ్ళు ఉంటారు. మేము దేవుణ్ణి సంగతులు మాకు తెలుసు అంటారు. ఆ సందర్భంలో వాళ్ళు గర్వించి ఉన్నప్పుడు, వాళ్ళ ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్లకు 2 కుమారులు ఉపమానం చెప్పాడు అన్నమాట. అది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము అది ఇది మాకు అన్ని ఇది తెలుసు అంటారు. కానీ మాటలు చెప్తారు, కానీ చేతల్లోకి వచ్చేసరికి వాళ్ళు చెయ్యరు వాళ్ళు. అప్పుడు ఆ టైంలో మీకు నేను చెప్తాను వినండి అని చెప్పేసి యేసు ప్రభువారు 2 కుమారులకు అది చెప్తాడు. చూడండి, మరి ఒక తండ్రి, ఈయన 2 కుమారుల్లో